నమస్కారం గురుగారు. అమ్మవారి ఆశీస్సులు. గురుగారు దక్షిణామూర్తి స్తోత్రం గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కును చూస్తూ తను చక్కగా మూర్తిగా ఒక చెట్టు కింద వటవృక్షం కింద కూర్చుని నలుగురు ఋషులు అజ్ఞానం అనేటువంటి రాక్షస సంహారం చేస్తూ కాలి కింద ఒక రాక్షసుడిలాగా ఒక మనిషి ఉంటారు. హ్మ్. ఆయన తొక్కుతూ అంటే అదే అజ్ఞానాన్ని తొక్కుతున్నటువంటి రూపం ఇదంతా కూడా. హ్మ్. శ్రీకాళహస్తి పెడితే మీకు స్వామివారు అక్కడ బాగా దర్శనమిస్తూ ఉంటారు. శివాలయాల్లో కూడా ప్రతి శివాలయం కూడా దక్షిణామూర్తి స్వరూపమే. హ్మ్. సో ఈ శివాలయాల్లో వెళ్ళినప్పుడు పైన గోపురాల మీద ఈ దక్షిణామూర్తిది దక్షిణ వైపున స్వామివారి యొక్క చిత్రం ఉంటుంది. అంటే ఇలాంటి చిత్రాన్ని మనం దర్శించుకుంటాం మూలకంగా మొట్టమొదటిగా దక్షిణామూర్తి స్తోత్రం ఇది మనం పారాయణం చేసుకున్న స్వామివారి చిత్రాన్ని చూస్తూ దండం పెట్టుకున్న మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిపోతుంది. చూడండి, స్వామివారి చిత్రాన్ని గనక మీరు ప్రతిరోజు మీ ఇళ్లల్లో పిల్లల్ని ఒక్కసారి అట్లా స్వామివారు అక్కడ ఉన్నారు చూడండి, ఇట్లా రెండు చేతులతో నమస్కరించండి అని అంటే చాలు, స్వామివారి యొక్క చూపు ఈ పిల్లల మీద ఉంటుంది. హ్మ్. ఒక్క నమస్కారానికి స్వామివారిని నమస్కరించటం మూలకంగానే వారి యొక్క చూపు ఈ పిల్లల మీద ఎక్కువగా వస్తుంది. ఎందుకు ఈ పిల్లలకి దక్షిణామూర్తిని చూపించాలి అంటే, ఇవాల్టి పిల్లలు రేపటి పౌరులు, ఉత్తమమైనటువంటి పౌరుల కింద, ఉత్తమమైనటువంటి సంతానం కింద ఉండాలి అంటే వారికి గురువు యొక్క అనుగ్రహం కావాలి. దక్షిణామూర్తి వారు విశ్వందర్పణం దృశ్యమానో నగరీతుల్యం అనేటువంటి శ్లోకం ప్రారంభమవుతూ ఉంటుంది స్తోత్రంలో. మొట్టమొదటగా హ్మ్. దక్షిణామూర్తి స్తోత్రంలో హ్మ్. అంటే ఏంటి, విశ్వాన్నంతటినీ కూడా ఒక అద్దంలో చూపించగలుగుతాడు. హ్మ్. చూడండి, గురువు ప్రపంచం ఎక్కడెక్కడో ఏవేవో ఉన్నాయి, హ్మ్. మీరు అక్కడికి వెళ్ళి మాత్రమే చూడగలుగుతారు మీరు వెళ్ళాలంటే. హ్మ్. కానీ గురువు అలా కాదు, నీకు ఇక్కడి నుంచే అక్కడ ఏముందో చూపించగలిగిన శక్తి గురువు దగ్గర ఉన్నది. వారే దక్షిణామూర్తి. ప్రతి ఒక్క గురువుకి కూడా దక్షిణామూర్తిని చూడాలంటే వారు ఎంత గొప్ప గురువులుగా ఈ దేశంలో ఉండవచ్చుగాక, వారిని చూడంగానే సాష్టాంగ నమస్కారం పెట్టాలి. హ్మ్. గురువులందరూ కూడా పరమ గురువు అయినటువంటి ఆ దక్షిణామూర్తి వారికి సాష్టాంగనం. అది ఏ మతాచారులు వారైనా సరే, హ్మ్. అంటే ఒక శంకరాచార్య సంప్రదాయం కానివ్వండి, ఒక శాక్తేయ సంప్రదాయం కానివ్వండి, ఒక రామానుజాచార్య సంప్రదాయం కానివ్వండి, ఒక అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము, ఏ సంప్రదాయంలో వారైనా సరే ఆ దక్షిణామూర్తిని చూడంగానే నమస్కరించాలి. అంత గొప్ప గురువులందరికీ కూడా వారే గురువు. అలాంటి గురువు యొక్క అనుగ్రహం కలిగితే మన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి అమ్మా. హ్మ్. ఆయన ఏం మాట్లాడరు, అందుకని ఆయన శ్లోకంలోనే మౌనం అనేటువంటి పదంతోనే వారి శ్లోకం ప్రారంభమవుతుంది. హ్మ్. అంటే మౌనంగా అలా కూర్చుంటారు. మౌనంగా కూర్చుంటేనే మీ ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. హ్మ్. మీరు ఆలోచన చేసుకోండి. మనం అనుకుంటాము చాలామంది మౌనంగా ఉంటే ఎలా వస్తుంది హ్మ్. ఆన్సర్, జవాబు ఎలా వస్తుంది హ్మ్. మౌనంగా ఉంటే. దీన్ని దక్షిణామూర్తి స్వామివారిని చూసే రమణ భగవాన్లు వారు కూడా అరుణాచలంలో మౌనంగా ఉండిపోయారు. హుహు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదవాలనుకునేటువంటి వారు చక్కని బంగారుపు రంగు వస్త్రాన్ని ధరించి కానీ, చక్కని పసుపు రంగు వస్త్రం ధరించి కానీ ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయగా వారి యొక్క ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి దుష్కర్మ దోషాలన్నీ కూడా నశింపబడతాయి. హ్మ్. అలాగే గురు శాపము, హ్మ్. గురువుని నిందించిన పాపము, గురుద్రోహం చేసినటువంటివి, లేకపోతే గురువుగారి సొమ్మును మనం దొంగలిచ్చిన, ఇవన్నీ మహాపాపాలు. ఇలాంటి పాపాలన్నీ కూడా ఇప్పుడు మనం గురువుగారి దగ్గర ఏదో చేస్తాము, చేసిన పాపం గురువుగారికి చెప్తే మళ్ళీ గురువుగారు మనల్ని ఏమైనా చెడ్డవాడు అనుకుంటాడేమో ఇది ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా ఒక గురువారం రోజున పసుపు వస్త్రం కట్టుకుని ఒక 41 రోజులు తదేకంగా మీరు గనక
ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ముమ్మారు పారాయణం చేస్తే మీ గురువు గారే మీ ఇంటికి వచ్చి మీరు చేసిన పాపానికి విరుగుడు చేయగలరు. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అంటే మన గురువుని కూడా ఇంటికి తీసుకొచ్చే అంత శక్తిని. అలాగే గురువు లేని వారికి గురువు కావాలి. ఇప్పుడు నాకు మంచి గురువు గారు కావాలి, మంచి గురువు గారి దగ్గర నేను మంత్రం తీసుకోవాలి. ఈవెన్ దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక వారు సోమవారం ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో శివాలయంలో కూర్చుని గనక ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివితే మీకు ఏదో ఒకరోజు మంచి గురువు తారసపడతారు. అంత గొప్పది ఈ దక్షిణామూర్తి స్తోత్రం. ఏమని చెప్పాలి గురువు గారి గురించి? ఎంత చెప్పినా అది పెద్ద కొండ. ఆ కొండ గురించి ఏమి చెప్పలేం మనం, నమస్కరించడం వరకే గురువుకి. కాబట్టి అలాంటి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువులు ఎంతోమందిని వారి ఆశీస్సులతో ఈ భారతదేశానికి పంపించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే దక్షిణామూర్తి స్వరూపం. అవును గురుగారు. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా మీరు చెప్పినట్లుగానే స్కూల్, కాలేజ్ చదివే వాళ్ళకి వెళ్ళినప్పుడు సరస్వతి గుడికో అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం దక్షిణామూర్తిది ఒక ఫోటో చూడవచ్చు. అండ్ అక్కడ ఉన్నటువంటి అయ్యగారులు కూడా చదవలేకపోతే అట్లీస్ట్ వినండి అనైనా కూడా సలహా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చూడటం ద్వారా మనకి రాదు స్వామివారి. ఇప్పుడు మేమంటే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈ స్తోత్రాలన్నీ కూడా మహామంత్ర బీజాక్షరాలు. మీరు అదేదో స్తోత్రంగా ఉందని అనుకుంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు చదివేయచ్చు అనుకుంటున్నారు, ఎలాగైనా చదివేయచ్చు అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ప్రతి స్తోత్రంలోనూ మంత్ర బీజాక్షరాలు ఉన్నాయి. కావున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ గురువు దగ్గర మంత్రం తీసుకుంటే, ఒక్కసారి మంత్రం తీసుకున్నారంటే ఏ స్తోత్రాన్నైనా కూడా మీరు చదువుకుంటానికి అర్హత పొందుతారు. కాబట్టి చక్కగా మీరు ఈ గురువు గారి యొక్క చిత్రాన్ని పెట్టుకుని, మీకు మంత్రం ఇచ్చిన గురువు గారి చిత్రము, దక్షిణామూర్తి వారి చిత్రాన్ని పెట్టుకుని చక్కగా నమస్కరించుకుంటే మనకు ఆ మంత్రదేవత ఎంతో ఆనందంగా మన దగ్గరికి నడిచి వస్తుంది. అలాంటి ఎప్పుడైనా కూడా గురువుగారి దగ్గర మంత్రం తీసుకుని మనకి అది సిద్ధి కాలేదు అనుకున్నప్పుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మంగళవారం రోజున గనక పఠనం చేస్తే గురుమంత్రం సిద్ధవుతుంది. చాలామంది మంత్రం తీసుకున్నామండి, మేము అన్నీ చూసామండి అంటున్నారు. అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు. మంత్రం ఎందు శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? మేము బాగా కూర్చున్నామండి, మీరు చెప్పినన్ని రూల్స్, కానీ మనసు అక్కడ లేదు. అందుకనే కదా సంకల్పమస్తు, మంచి మనస్సుతో సంకల్పాన్ని మనం తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఇది మనసు అనేకమైనటువంటి వ్యాపకాల మీద ఉంటూ ఉంటుంది. అందులో మనసును మనం దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ మనసును దగ్గర పెట్టుకున్నప్పుడు తొందరగా దేవతలు మనకు దగ్గర అవుతారు. కాబట్టి ఈ దేవతలందరికీ కూడా ఈ గురువు గారిని దక్షిణామూర్తి స్వామివారిని ప్రతిరోజు నమస్కరిస్తారు. సర్వదేవతలు కూడా. సాక్షాత్తు వైకుంఠనాథుడు, సాక్షాత్తు లలితాదేవి, గురుమూర్తి గుణిది గురుగోమాత, ఆవిడే గురువు అని చెప్తోంది. అయినా కూడా దక్షిణామూర్తి వారు వచ్చారు అనగానే అమ్మవారు ఒక్కసారి లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అలాంటి స్తోత్రాన్ని మనం పారాయణం చేస్తున్నామంటే చాలా జాగరూకతతో స్వామివారికి చక్కగా మీరు మంచి చామంతి పువ్వులతో, పసుపు రంగు చామంతి పువ్వులతో, మీకు ఏం తెలీదు, ఆ స్తోత్రం చదవలేరు, దానిలో ఏవో తప్పులు చదివితే పాపం వస్తుందని భయం ఉన్నది, మీరు రోజు 16 చామంతి పువ్వులు స్వామివారిని తలుచుకుంటూ దక్షిణామూర్తయే నమః అనుకోవటం వచ్చు కదా, శ్రీ దక్షిణామూర్తయే నమః అనుకుంటాం వచ్చు కదా. అది పెద్దగా మీరు మొత్తం స్తోత్రం శ్రీ దక్షిణామూర్తయే నమః అని 16 పూలు పెట్టి చూడండి, స్వామివారు మనతో మాట్లాడతారు. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కారణం భక్తిగా చేసేటువంటి ప్రక్రియ మీది. భగవంతుడు ఎప్పుడెప్పుడు మన దగ్గరికి రావాలా అని చూస్తున్నారు. ఇప్పుడు మీ అమ్మగారమ్మ, భగవంతుడు అంటే ఎవరు? మీ అమ్మగారు, మీ నాన్నగారు. పిల్లల్ని దగ్గరికి రావాలనే పెద్దలు కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు పిల్లలు నా దగ్గర ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు, లేదా నేను వారి దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి. దేవతలు ఎప్పుడు మనల్ని రక్షించడానికే ఉన్నారు. గురువులు ఇంకా మనల్ని రక్షించడానికి. దేవుడు వేసినటువంటి శిక్షని కూడా గురువుగారు ఆప్ చేయగలరు, కానీ గురువు వేసిన శిక్షని ఏ దేవుడు కూడా ఆపలేడు.
ఆ ఆపగలిగే గురువు ఎవరైనా ఉన్నారంటే వారే దక్షిణామూర్తి. అలాంటి స్తోత్రాన్ని మన ప్రేక్షకులందరూ భక్తి భావనతో చక్కగా ఈ నియమాలు పాటిస్తూ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా గురువుగారు చాలా బాగా వివరించారు. చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.